సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, నేను విజయ్. తెలుగు సినీ పరిశ్రమలో రోజుకొక్క వివాదం ప్రతిరోజు బయటకు వస్తుంది. నిన్న మొన్నటి వరకు ఒక ఇష్యూ నడిస్తే 2 రోజుల తర్వాత ఇంకో ఇష్యూ నడుస్తుంది, ఆ తర్వాత ఇంకో ఇష్యూ. ఇప్పుడు తాజాగా ప్రొడ్యూసర్ బన్నీ వాసు మరొక ట్వీట్ చేశారు. మొన్నటి వరకు హరిహర వీరమల్లు 12వ తారీఖున రిలీజ్గా అవుతుంది కాబట్టి కొంతమంది కుట్ర పన్ని ఈ సినిమాని అడ్డుకోవడం కోసం థియేటర్లన్నింటినీ కూడా ఏపీ తెలంగాణలో మూసివేస్తున్నట్టు ఒక ప్రకటన చేయడం, దానికి సంబంధించి ఆ తర్వాత నేరుగా పవన్ కళ్యాణ్ బరిలోకి దిగడం, అలాగే ఏపీ సంబంధించినటువంటి మినిస్టర్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ నేరుగా సెంట్రల్ గవర్నమెంట్కి కంప్లైంట్ చేయడం, ఆ తర్వాత వెంటనే కొంతమంది 3 వ్యక్తులు ఈ సినీ రంగాన్ని శాసిస్తూ థియేటర్లను వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని సినిమాను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ రకరకాల కథనాలు వచ్చాయి. రకరకాల వ్యవహారాలన్నీ కూడా సినీ పరిశ్రమలో జరిగినటువంటి విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత వెంటనే అల్లు అరవింద్ బయటికి రావడం, ప్రెస్ మీట్ పెట్టడం, ఆ 3లో నేను లేనని చెప్పడం, ఆ తర్వాత నేరుగా వెంటనే దిల్ రాజు బయటకు వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, దీనికి సంబంధించి ఈ థియేటర్ల బంద్ వ్యవహారాన్ని తెర మీద తీసుకొచ్చింది జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడే అంటూ ఒక జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి పేరును బయట చెప్పడం, ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి దీని కారకుడు దిల్ రాజుకు సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులు ఆయన సోదరుడే అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా హరిహర వీరమల్లు మళ్ళీ పోస్ట్పోన్ అయింది, నెక్స్ట్ మంత్కి పోస్ట్పోన్ కావడంతో ఇప్పుడు తాజాగా ఈ అంశం మళ్ళీ తెర మీదకి వచ్చిందా, థియేటర్లకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, దీని వెనక ఎవరున్నారు, ఇది ఆ 3కి సపోర్టుగానా లేదంటే ఆ 3కి వ్యతిరేకంగా, లేదంటే ఆ 4కి వ్యతిరేకంగా, ఇలా రకరకాలుగా మళ్ళీ కొన్ని ఊహాగానాలు కొన్ని చర్చలకి ఈ పోస్ట్ అనేది ఇప్పుడు తెర మీద తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఆ పోస్ట్ ఏంటంటే ఒకసారి చూద్దాం. బన్నీవాస్ రైట్, అసలు ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఏందో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఎగ్జిబిటర్స్ ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టమ్ కాదు, ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని. ఇప్పుడున్న ₹1 వ్యాపారంలో నీది పావలా నాది పావలా అని కొట్టుకోవడం కాదు, మునుపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్ళాలి అనేది ఆలోచించాలి తప్ప ఇలాగ సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటీటీకి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే రాబోయే 4-5 ఏళ్లలో 90% సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి. ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి అని చెప్పారు ఆయన. పెద్ద హీరోలు అంటే ఏ హీరోల గురించి ఆయన ప్రస్తావించారు చూద్దాం, దాని గురించి మళ్ళీ విశ్లేషణ చేద్దాం. మీరు 2 సంవత్సరాలకి ఒక సినిమా, 3 సంవత్సరాలకి ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరం అయిపోతారు. ఈ 2-3 ఏళ్లలో చాలామంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. సింగిల్ స్క్రీన్ మూత పడినట్లయితే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీ సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన హీరోల్ని అలాగే నిర్మాతల్ని ప్రస్తావిస్తూ ఈ పోస్ట్ పెట్టారు. బన్నీవాస్ ఈ పోస్ట్ పెట్టడం వెనుక పెద్ద ఆంతర్యమే ఉందా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపటి నుంచి స్టార్ట్ అయింది. ఏంటంటే కొంతమంది సినిమా పెద్ద హీరోలు కేవలం 3-4 సినిమాలే వస్తున్నాయి ఏడాదిలో, పెద్ద హీరోలకు సంబంధించినటువంటి హీరోలు. పెద్ద హీరోలు అంటే ఎవరు? జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, చిరంజీవి, అలాగే పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇటీవల రాజకీయాలకు పూర్తి స్థాయిలో ఆయన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఆయన సినిమాలు చాలా తక్కువ ఈ మధ్య రావట్లేదు. ఓకే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. మిగిలినటువంటి వారు ఎవరు? అలాగే బాలకృష్ణ. సో ఈ హీరోలకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఇప్పుడు పెద్ద హీరోలుగా చెప్తున్న వారి కేవలం సంవత్సరానికి 3-2 సినిమాలు మాత్రమే వస్తున్నాయి. అలా ఆ సినిమాలు వస్తే ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేయాలి, ఆ తర్వాత కేవలం 28 రోజులకే ఓటీటీకి ఇచ్చేయాలనేటువంటి నిర్ణయం జరిగితే రాబోయేటువంటి కొన్ని సంవత్సరాల్లో మొత్తం స్క్రీన్స్ అన్నీ కూడా థియేటర్లన్నీ కూడా మూతపడతాయి అంటూ ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో కానీ తెలంగాణలో కానీ సింగిల్ స్క్రీన్కి సంబంధించినటువంటి థియేటర్ని మెయింటైన్ చేస్తుంది 70-80% కాదు 90% కూడా ఆ 4 అనేటువంటి విషయాన్ని ఇటీవల జరిగినటువంటి కొన్ని విశ్లేషణలో చర్చల్లో మనకి సినిమాకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యులే మాట్లాడినటువంటి విషయం మనకు తెలిసిందే. అంటే ఇప్పుడు ఈయన వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఈ పోస్ట్ పెట్టాడా లేదంటే వాళ్ళని వ్యతిరేకిస్తూ ఈ పోస్ట్ పెట్టాడా? అల్లు అరవింద్ గారు బయటకు వచ్చి ఆయన ఒక మాట చెప్పారు, ఆ 4లో నేను లేను, నేను ఎప్పుడో బయటకు వచ్చేసాను, నాకు ఏపీ తెలంగాణలో ఎక్కడ థియేటర్ లేవు, ఒక్క థియేటర్ మాత్రం
తెలంగాణలో హైదరాబాద్లో ఉంది, అది కూడా త్రిబుల్ ఏ థియేటర్ అంటూ కూడా ఆయన చెప్పినటువంటి విషయం మనకు తెలిసింది. అంటే ఇప్పుడు ఈ పోస్టు సినిమా థియేటర్ల యాజమాన్యాలకు, ఓనర్లకు అనుకూలంగా పెట్టారా, లేదంటే ఆ ముగ్గురిని టార్గెట్ చేస్తూ ఈ పోస్ట్ పెట్టారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఇందులో చెప్పినటువంటి మాట ఏంటంటే, సింగిల్ స్క్రీన్ విషయంలో పర్సంటేజే కాదు, మల్టీప్లెక్స్ థియేటర్లకి పర్సంటేజ్లు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు కొంతవరకు గెటాన్ కాగలుగుతున్నారు. అలా కాకుండా రెవెన్యూ షేరింగ్లో పర్సంటేజ్ని మీరు వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతున్నారు. కానీ సింగిల్ స్క్రీన్ విషయంలో, థియేటర్ల విషయంలో మాత్రం కేవలం అద్దెలు మాత్రమే చెల్లిస్తున్నారు, లీజులు మాత్రమే చెల్లిస్తున్నారు కాబట్టి వాళ్ళకి పర్సంటేజ్ ఇవ్వట్లేదు. కాబట్టి మాకు కూడా పర్సంటేజ్ ఇవ్వాలి అంటూ గత కొన్ని రోజుల కిందట మేము సమ్మె చేస్తామంటూ థియేటర్ల యాజమాన్యం ఒక ప్రకటన చేసిన తర్వాత ఈ వ్యవహారం బయటకు వచ్చింది. అంటే ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లకి కేవలం పర్సంటేజ్ ఒక్క విషయమే కాదు, చాలా ఆలోచించాలి. కేవలం 3 సినిమాలే కాదు సంవత్సరానికి పెద్ద హీరోలు రావాల్సింది, సినిమా హీరోలు అంటే బడ్జెట్ని తగ్గించాలి. పరోక్షంగా అక్కడ చెప్పింది ఏంటంటే సినిమా వ్యయాన్ని తగ్గించాలి, సినిమా బడ్జెట్ని తగ్గించాలి, నిర్మాతల మీద భారం పడకుండా చూడాలి అంటూ ఆయన పరోక్షంగా అక్కడ ఒక రకంగా హీరోలని కొంచెం ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తూ ఈ పోస్ట్ పెట్టారా అనేది కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బన్నీ వాస్ చేసినటువంటి ఈ పోస్ట్, ట్వీట్ నెక్స్ట్ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది అనేది కూడా వేచి చూడాలి. ఇదే విధంగా గతంలో ఆయన వీరమల్లు సినిమా రిలీజ్ సమయానికి సంబంధించి, అంటే ఆ టైంలో జరుగుతున్నటువంటి ఇష్యూకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ పేషెంట్ నుంచి ఒక లెటర్ బయటకు వచ్చిందో, కందుల దుర్గేష్ ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఆయన కంప్లైంట్ చేశారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేస్తూ అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను ఆయన ఉదహరిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. సరిగ్గా 24వ తారీఖు 5వ నెల ఒక పోస్ట్ పెట్టారు. ఇదే బన్నీ వాస్ ఏమని పెట్టారంటే, సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్గా ఉంటాయి, అలాగే చాలా లోతుగాను ఉంటాయి. ఈ రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలుగుతుంది అనేది ఇప్పటికైనా సరే ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ గ్రహించాలి. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఒకరు డిప్యూటీ సీఎం అయిన వాళ్ళనే మనం ఇరిటేట్ చేశామంటే మన యూనిటీ ఎలా ఉంది అని ప్రశ్నించుకునే సమయం వచ్చింది అంటూ కూడా ఆయన పోస్ట్ చేశారు. అప్పట్లో ఈ పోస్టు పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా అప్పుడు ఆయన ఈ పోస్ట్ చేశారు. అంటే సినిమా థియేటర్లను మూసివేయడం, హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకునేటువంటి కుట్ర జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ పోస్ట్ బయటకు వచ్చింది. ఈయన పోస్ట్ని ట్వీట్ చేశారు. అంటే అప్పుడు ఆయన పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఈ ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు చేసినటువంటి ఈ ట్వీట్ ఎవరికి సపోర్ట్, ఆ నలుగురిని టార్గెట్ చేస్తూ, అంటే ఆ ముగ్గురు ఎవరైతే ఇప్పుడు అల్లు అరవింద్ గారు అయితే చెప్పడం జరిగింది, నాకు థియేటర్లు నా చేతిలో లేవు, కేవలం ఒక థియేటర్ హైదరాబాద్లో ఉంది, ఇప్పుడు నేను ఆ నలుగురిలో నేను ఒకడిని కాదు అంటూ ఆయన నేరుగా బయటకు ఓపెన్గా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడైతే ఆ ముగ్గురిని టార్గెట్ చేశారా, దిల్ రాజును టార్గెట్ చేశారా, లేదంటే ఏషియన్ సునీల్ని టార్గెట్ చేశారా, లేదంటే సురేష్ బాబుని టార్గెట్ చేశారా? ఈ ముగ్గురిని మళ్ళీ ఇప్పుడు బన్నీ వాస్ పోస్టు టార్గెట్ చేస్తూ పెట్టిందా? కేవలం మీరు థియేటర్లకు సంబంధించిన పర్సంటేజ్ కాదు, బడ్జెట్ని తగ్గించండి, సినిమా వ్యయాన్ని తగ్గించండి, 28 రోజుల లోపలే ఓటీటీకి వెళ్ళడం కాదు అంటూ ఆయన అన్ని రకాల అంశాలను అక్కడ ప్రస్తావించారు. చూద్దాం ఈ పోస్టుకు సంబంధించి మళ్ళీ ఇంకా ఎవరు రీపోస్టులు చేస్తారో, ఎవరు రీట్వీట్లు చేస్తారో, ఎవరు దీన్ని కౌంటర్గా మళ్ళీ ట్వీట్ చేస్తారు, ఎవరు మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు, ఎవరు కామెంట్స్ చేస్తారో చూద్దాం. అసలు బన్నీ వాస్ ఇంత ఓపెన్గా ఎందుకు ఆయన ట్వీట్ చేశారు అనేది కూడా ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి సందర్భం. మీరేమనుకుంటున్నారు? మీకేమనిపిస్తుంది? బన్నీ వాస్ ఎందుకని పోస్ట్ చేశారు, ఎవరికి సపోర్ట్ చేస్తూ ఆయన ఈ ట్వీట్ చేశారు, ఎవరిని వ్యతిరేకిస్తూ ఆయన ఈ పోస్ట్ చేశారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.